ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్క వారికి కూడా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. అలాగే మన ప్రేమతో ఈ రోజున ప్రార్థనకు ఆహ్వానించినటువంటి మరియమ్మ గారి కుటుంబానికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మరి కుటుంబం ద్వారా దేవుడు మనందరం కూడా ఇక్కడ చేర్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మరి ఇటు రీతిగా ఇక్కడ ప్రార్థన జరుగుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించినందుకు కూడా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఓకే. ఇక్కడ బాగా నీరసంగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎవరు లేరుగా? నీరసంగా ఉన్నావా? ఓకే, రైట్. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. బలహీనుడికి ఏమి కావాలి? అంతే కదా. బలహీనుడికి ఆకలి గుండుగా వాడికి ఆహారం కావాలి. మరి రోగం కలిగిన వాడికి స్వస్థత కావాలి. సో ఈరోజు అందరికీ కూడా ఏదో ఒకటి కావాల్సిందే కదా. ఈరోజు నా దేవుడు కూడా మాట్లాడబోయే అంశం ఏంటంటే బలహీనుల కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి బలహీనులకు బలము తెచ్చేది ఏంటంటే ఈ లోకానుసారం శరీరానికైతే బోల్డ్ ఉన్నాయి, అవునా కదా? మనకి బలహీనంగా ఉంటే బోల్డ్ ఓఆర్ఎస్ అని, ఫుడ్ అని, ఫ్రూట్స్ అని బోల్డ్ తింటాం. మరి ఆత్మకు బలమైనది ఏది? ఆత్మకు బలమైంది అంటే మనం నేర్చుకున్నాం. ఈరోజు మన ఆత్మను బలపరచబడాలంటే ఒక సందర్భాన్ని నేను తీసుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకవాడు ఉండేను. దేవాని పాదాలకు వందనాలు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలందరితో మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఎవరైతే బలహీనైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభు వారి బలహీనతలు కూడా తొలగించబడి ఈ వాక్యము ద్వారా ప్రభు వారందరూ కూడా బలము పొందుకొని నిలబడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లుస్త్రా అనే ఒక ప్రాంతంలో ఎవరున్నారంట? బలహీన పాదములు గలవాడు ఒకడు ఉండెను. బలహీన పాదములు అనగా పాదాలలో కానీ కాళ్ళలో కానీ వాడికి ఏం లేదు. ఈ రోజు నా కాళ్ళలో బలం ఉంది కాబట్టి నేను నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. బలహీనత కలిగిందనుకో ఈ కాలు పనిచేయదు, ఈ చెయ్యి కూడా పనిచేయదు. అటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ సందర్భంలో పౌలు గారి యొద్దకు తీసుకొచ్చారు. ఈ బలహీన పాదములు కలిగిన వాడు ఎలా ఉన్నాడంటే పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి మాట లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని ఎలా ఉన్నాడంట? కుంటివాడు. అతని పేరు కాదు. కుంటివాడు అతని పేరు కాదు. తనకు కలిగిన ఆ బలహీనతను బట్టి ఏమంటున్నారంటే కుంటివాడు అంటున్నారు. కంట్లో బలహీనత అనుకో గుడ్డోడు అంటారు. చేతికో కాలుకు ఏదైనా జరిగితే అవిటోడు అంటారు. అవునా? ఈ యొక్క లోకం మనకి ఏం చేస్తుందంటే మనలో కలుగుతున్న ఒక్కొక్క బలహీనతను బట్టి ఒక్కొక్క పేరు మనకు అంటగడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సాతాను అపవాది కూడా ఏమన్నాడంటే నువ్వు పాపివి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? పాపి అనేది మన పేరా? కాదు. మనము ఎక్కడ ఒక చోట బలహీన పడుతున్నాము కాబట్టి ఆ బలహీనతను బట్టి మన మీద ఏమిస్తున్నాడు? ముద్ర వేస్తున్నాడు. పాపి. దేవుడు ఎప్పుడు మనం పాపులుగా చూడాల. ఈ రోజు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ప్రాణత్యాగం పెడతానికి కారణం ఏంటంటే మనుషులైన మనమే. ఒకడంటాడు మనం ఇప్పుడు పుడితే అప్పుడెప్పుడు ఆయన మరణించడం ఏంటి అంటాడు. ఈ రోజు నువ్వు చేసే పాపాలకు ఆయన మనకు దిక్కయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంతోష్ అనేవాడు 2012 రక్షణ పొందుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో 2012 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు కాబట్టి ఆయన నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన తప్ప నా పాపం నుంచి ఎవరు విడుదల ఇవ్వలేడు కానీ ఆయన నమ్ముకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున బలహీనతల చేత మనము గనక మొన్న చదువుకున్నాము వాక్యంలో మన అపరాధముల చేత పాపముల చేత ఎలా ఉన్నామంట? చచ్చిన వారే ఉన్నాం. ఈ రోజున మరలా దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కడు కూడా పాపి పాపి అని ఎందుకు పిలువబడుతున్నారంటే మనలో ఉన్న బలహీనత మనల్ని పాపులుగా చేసింది. వాడిలో ఉన్న బలహీనత వాడిని కుంటోని చేసింది. కాబట్టి ఇతడు అనుకుంటున్నాడు అందరూ కూడా ఫస్ట్ చూస్తే ఒకడు ఉండెను, తర్వాత అతడు 2 పేర్లు, 3వ దగ్గరికి వచ్చేసరికి కుంటోడు. మనల్ని దేవుడు
బాలుడిగా మంచి నీతిమంతుడిగా పుట్టిస్తే మనం యవన కాలమందో లేకపోతే వేరే విషయంలో దేవుని బిడ్డగా బతకాల్సిన మనము మన సొంత కార్యాల చేత బలహీనపరచబడి పాపులుగా ముద్ర వేయించుకున్నాం. సర్వశక్తి గల దేవుడు సెలవిస్తుందంటే ఎవరునూ పాపులు లేని లోకంలో. ఎందుకు లేరంటే జన్మతః పాపము మనలో ఉన్నా కానీ ఆ పాపాన్ని ఎవరికి అడిగారు? దేవుడే అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ కయ్యూను ఏ పాపము లేకుండా బయటకు వచ్చాడు. కానీ పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంటే పాపం చేశాడు. ఎవరు నేర్పించారు పాపం అంటే? లోకం నేర్పించింది. హల్లెలూయా. ఈ రోజున మనలో కూడా ఏదో ఒక బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే పాపంలోకి తీసుకెళ్తుంది, బలహీనతలోకి తీసుకెళ్తుంది. చాలా మంది అంటారు, అయ్యా నాకు బలహీనంగా ఉంది, ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తే బలం రాదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకని? నీకు ఆకలి అవుతుంది, నేను ప్రార్థన చేస్తే నీ ఆకలి తీరుతుందా? ఏమో తీరుతుందా? నీకు దాహం వేస్తే నేను ప్రార్థన చేస్తే నీకు దాహం తీరుతుందా? ఏం చేయాలా? నువ్వు ఫుడ్ తినాలా, నువ్వు నీళ్ళు తాగితే నీ దాహము నీ తీరుతా. అలాగే నీ బలహీనత పోవాలంటే నువ్వు ఎక్కడ బలహీనపరచబడుతున్నావో దాన్ని నువ్వు తెలుసుకుని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇతను పుట్టుకతోనే కుంటివాడైపోయాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎక్కడుండేవాడంట? కదలలేక మెదలలేక ఒక చోటే కూర్చునేవాడంట. ఈ రోజున ఒక చోట కూర్చుంటే అర్థం ఏంటో తెలుసా? వాడు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేడు, పరిగెట్టాలనుకున్నా పరిగెట్టలేడు, చేయాలనుకున్నా చేయలేడు. వాడు ఎక్కడుండే వాడు స్థిరంగా ఒక చోట కూర్చోబెట్టేవాడు అతన్ని. ఈ రోజున మనం కూడా ఏదేదో చేయాలనుకుంటాం, కానీ సాతాను మనకు ఒక పాపిని ముద్ర వేసేసి ఏమీ చేయలేకుండా చేస్తుంది. రాత్రి ఒక బ్రదర్ని ప్రార్థన రావచ్చు కదా అంటే, నాకు మొదటి నుంచి అలవాటు లేదు కదా అంటున్నాడు. మొదటి నుంచి అలవాటు? తాగుడు నీకు మొదటి నుంచి అలవాటు ఉందా? సిగరెట్ మొదటి నుంచి అలవాటు ఉందా? రోడ్ల మీద తిరగటం మొదటి నుంచి అలవాటు ఉందా? మధ్యలో నువ్వే దగ్గర తెచ్చుకున్నావు. అలాగే దేవుని సన్నిధికి రావటం కూడా నువ్వు మొదటిగా అలవాటు చేసుకుంటే అవన్నీ దూరం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కుంటివాడిని అంట ఎక్కడ తీసుకొచ్చారంట? చదువుమా. అతడు పౌలు మాట పౌలు ఎక్కడ మాట్లాడట్లా, వాక్యం ప్రకటిస్తున్నాడు. పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. మీరు గట్టిగా చక్కగా అక్కడ గమనిస్తే ఏముంది తెలుసా? పుట్టుకతోనే అతనికి కాళ్ళు లేనందున నడవలేక ఒక చోటే కూర్చుండబెట్టేశారు. ఆ కూర్చున్న ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? పౌలు గారు వెళ్ళారు. ఆయన ఇలా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంట? పౌలు గారి మాటలు విని విశ్వాసం పొందుకొని ధైర్యాన్ని పొందుకొని అక్కడ చూస్తే పౌలు గారితో చదువమ్మా. పౌలు గారు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వింటున్నారు, మీలో చాలా బలహీనతలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి. రే మాడబాకరా, బలహీనతలు ఉన్నాయి. మీరు వింటున్నారు, ఇక్కడ అతను వింటున్నాడు. పౌలు గారి ప్లేస్ లో నేనున్నా, దేవుడు నన్ను క్షమించాలి. కుంటివాడి ప్లేస్ లో మీరున్నారు, దేవుడు క్షమించాలి. కుంటివాడు ఏం చేస్తున్నాడంట? పౌలు గారు మాట్లాడటం విని చూస్తున్నాడంట. పౌలు గారు అతని వైపు చూసినప్పుడు పౌలు గారికి ఏం కనపడుతుంది? అతనిలో అక్కడ గుడ్డివాడు అక్కడ కుంటివాడు పౌలు గారే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. కానీ అంతమందిలో పౌలు గారు ఎవరికెళ్ళి చూశాడు? కాళ్ళు లేకుండా ఒక చోట కూర్చున్న వాడు చూసారా, వాడికి వెళ్ళి చూసినప్పుడు అంట పౌలు గారికి ఏమనిపించిందంట? అతని వైపు తెరిచి స్వస్థత పొందుకుంటానికి అతనికి విశ్వాసం ఉంది. అతను అనుకుంటున్నాడు తన విశ్వాసము తనను స్వస్థపరుస్తుంది కాబట్టి తను అనుకుంటున్నాడు, నేను ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటానేమో, ఈ వాక్యం వెంట వాళ్ళని బయటకు వస్తానేమో అన్న ఒక ఆసక్తి అందులో ఉంది. ఎవరు చూశారు? సేవకుడు చూశాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. కానీ మనలో కనుక స్వస్థత పొందుకోవాలి లేదా విడుదల పొందుకోవాలని ఆసక్తిలో లేకపోతే ఎప్పటికీ కూడా కుంటలాగే ఉంటాం. హల్లెలూయా. మనలో ఆసక్తి కలగాలి. దేవా నేను పాడగలగాలి, దేవా నేను ఈ బలహీనత నుంచి బయటికి రావాలి. ఆ కుంటి అతను ఎక్కడికి కదలలేక ఒక చోట ఉండిపోతే అక్కడే పౌలు గారి నుంచి ప్రసంగిస్తున్నాడు. అప్పుడు చర్చిల్లో అప్పట్లో పెద్ద పెద్ద స్టేడియంలు ఏం కట్టలా, అక్కడ సువార్త మీటింగ్లు జరగడానికి అవకాశం లేదు, స్టేజీలు కట్టడానికి లేదు. కానీ ఈ పౌలు గారు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి పుట్టుకతో కాలు లేకుండా బలహీన పాదములు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందరిలో ఒకడతను. హల్లెలూయా. కానీ పౌలు గారు చూసినప్పుడు అంట ఇతను స్వస్థ పొందుకోవాలని విశ్వాసం ఇతనిలో ఉంది. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. అతను విన్నాడంట, పౌలు గారి మాటలు విన్నాడంట. పౌలు గారు అతను చూశారంట. పౌలు గారు అతను చూసినప్పుడు ఆ కుంటివాడు యొక్క ముఖంలో ఏం కనపడిందంటే విశ్వాసం కనపడింది. ఎవరికి? సేవకుడికి. హల్లెలూయా. వెంటనే వెళ్ళాడు. చదువమ్మ అక్కడ.
నీ పాదములు మోపి సరిగా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తన బలహీనత ఉన్నప్పటికీ కూడా అతను దేవుని వాక్యాన్ని విని నేను ఎలాగైనా ఈ వాక్యము ద్వారా నేను ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటానని నమ్మకంతో నిలబడ్డాడు. అతను పౌలు గారు చూసినప్పుడు అంట తనకు కనపడింది ఏంటో తెలుసా? ఏం కనపడింది? విశ్వాసం కనపడింది. మరి దేవునికి కూడా విశ్వాసం కనపడింది. అందుకే పౌలు గారు వచ్చి వాక్యం చెప్పేవాడు కూడా సగం మధ్యలో స్టాప్ చేసి, బాబు లెగిసి నిలబడన్నాడంట. నీ పాదాలు భూమి మీద నిలబడంటే ఆయన నా కాళ్ళు పనిచేయవయ్యా అనలే. కానీ ఏమన్నాడు? నీ పాదములు కింద మోపి నిలువు అలా గట్టిగా బిగ్గరగా చెప్పగలనే. అతను ఏం చేసిన? గంతులు వేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఏదైనా బయటికి పడితే బోల్డ్ సాకులు చెప్తాం. ఏమో రక్షణ సువార్త మహాసభ జరుగుతుంది కదా అంటే బోల్డ్ సాకులు చెప్తాం. ఆదివారం చర్చి గండమ్మ అంటే బోల్డ్ సాకులు చెప్తాం. పాట పాడమ్మ అంటే బోల్డ్ సాకులు చెప్తాం. కానీ ఇక్కడ పౌలు గారు ఒక్క మాట నిలబడరా అంటే గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టుకతో పాదాలు బలహీన పాదములు కలిగిన వాడు కుంటివాడు, కుంటోడు, నిలబడలేనోడు. ఒకసారి కూర్చుంటే ఈయన వెళ్ళి నాన్న నీ పాదములు భూమి మీద మోపరా అని గట్టిగా చెప్పగలంట. మోపలేదు. ఏం చేశాడు? గంతులు వేసాడు. ఎందుకని? విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విన్నవాడు అనుకున్నాడు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటాను, ఈ వాక్యం ద్వారా దేవుని కరుణిస్తాను విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే పౌలు గారు నీ పాదాలు భూమి మీద మోపరా అంటే గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గంతులు వేసే వాళ్ళు కావాలి దేవుని సన్నిధిలో. విశ్వాసము చేత గంతులు వేసే వాళ్ళు కావాలి దేవుని సన్నిధానంలో. అందుకే బలహీనత చేత పట్టబడవాళ్ళారా ఎవరేమాట దేవుని మాట విని వీళ్ళు విశ్వాసం కావాలి. వాక్యం విన్నప్పుడు చాలా మంది ఉద్రేకపడిపోతారు. అబ్బా ఇంకా సూపర్స్ అనుకుంటారు. కానీ తర్వాత చర్చి బయటికి రాగానే మొత్తం పోతారు. అందుకే వాళ్ళు ఎలా ఉంటారంట? కుంటోళ్ళలాగే ఉంటారు. అదే ఆ కుంటివాడి కనుక చెప్పేవులే ఇలాంటి చాలా విన్నాను, నీలాంటి వాళ్ళు బోల్డ్ మాటలు విని నేను ఏం చేయలేకపోయినా అలాగే ఉంటే ఇప్పటికే ఆ కుంటివాడిగానే ఉండేవాడు. అతను నడిచి గంతులు వేసి, మీకు విషయం తెలుసా? అతను గంతులు వేసరికంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు నీ ప్రాంతంలో నీ కుటుంబంలో నువ్వు దేవుని చేత గంతులు వేసేదానిగా దేవుని స్తుతించేదానిగా నువ్వు గనక ఉండగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశ్చర్యంతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి అనేక మంది కూడా మార్పు చెందుతారు. నిన్ను బట్టి అనేక మంది ఆశ్చర్యానికి లోనయ్యి నిన్ను బట్టి అనేక మంది దేవుళ్ళు నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా బలహీన పాదములో బలహీన అవయవాలు కలిగిన వాళ్ళం, బలహీన మనస్సు కలిగిన వాళ్ళం. ఏదైనా ఇట్టే మనసు మారిపోతుంది. అప్పటిదాకా ఒకటి అనుకుంటాం, కానీ బలహీన మనస్సు, హల్లెలూయా, ఈ బలహీన మనస్సు ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నిన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. కుంటివాడు పాపం ఎప్పుడు ఒక రాయి మీద కూర్చునేవాడు, ఒక ప్రాంతంలో కూర్చునేవాడు. ఎవరు సువార్త ప్రకటించరా, కానీ దేవుడు అతని కొరకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మన కొరకు ఈ రోజున ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము ఫోన్ తెరిస్తే వాక్యాలు, టీవీ పెడితే వాక్యాలు, ఎక్కడికి వెళ్ళిన చుట్టూ కూడా దేవుడు పిలుస్తూనే ఉంటాడు మనల్ని. ఎందుకంటే బలహీన పడే వాళ్ళం మనము, బలహీనులం కాబట్టి ఈ రోజున మన కొరకు ప్రతి దినము కూడా పిలుస్తున్నప్పుడు మనం గనక వినలేదనుకో కుంటోళ్ళలాగా జీవితాంతం కూడా ఒకే స్థితి. నువ్వు ఎన్నడూ బయటికి రాలేవు. హల్లెలూయా. నువ్వు వచ్చినట్టే ఉంటుంది కానీ రాలేవు. ఆ కుంటోడు నడుద్దాం అనుకుంటే నడుతాడా? నడవలేడు. నడవాలనుకుంటాడు కానీ నడవలేడు. ఎందుకని? బలహీన పాదములు కలిగిన వాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాడు దేవుని వాక్యాన్ని ఒక్కసారే విన్నాడు. అక్కడ లుస్త్రాలో ఒక్కసారే పౌలు గారు వచ్చారు. లుస్త్రాలో ఒకసారి ప్రసంగిస్తున్నప్పుడే తన ముఖంలో ఏం కనపడింది? ఆసక్తి కనపడింది. అటువంటి వాళ్ళు కావాలి. ఈ రోజున దేవుని కృపను బట్టి మన అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి, కానీ మనము దేవునిలో వాడబట్టం లేదు. గంతులు వేసేవారిగా లేము. కనీసం పాటలు పాడితే చప్పట్లు కొట్టలేని వారిగా ఉంటున్నాం. ఎందుకో తెలుసా? బలహీన పరచబడుతున్నాం. దేవుడు ఎంత బాధపడతాడు. దేవుడి కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మన కుటుంబాల మీద ఉంటుంది. మన కుటుంబం కుంటి వారిలాగా ఒకే చోట ఉండిపోవాలి దేవుడు ఎప్పుడు కోరుకోడు. మనం దినదినం కూడా అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒకసారి గమనించండి, ప్రతి సంవత్సరానికి మన కుటుంబంలో మార్పు కోరుకుంటాం, అవునా కదా? ఏమ్మా, ప్రతి సంవత్సరం ఏం కోరుకుంటాం? మార్పు. స్టూడెంట్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. 7వ తరగతి చదివాడు 8వ తరగతికి వెళ్ళాలనుకుంటాడు తప్ప 6వ తరగతికి వెళ్ళాలనుకుంటాడా? 7 తర్వాత 8కి వెళ్ళాలి. పొజిషన్స్ కావాలి. ఈరోజు రబ్బర్ చెప్పులు వేసుకుంటే వచ్చే సంవత్సరం మంచి చెప్పులు వేసుకోవాలనుకుంటాం. ఈ రోజున మామూలు బట్టలు కొనుక్కుంటే రేపటి రోజున మంచి బట్టలు కొనుక్కోవాలనుకుంటాం. ఈ రోజున చిన్న వస్తువు ఉంటే వచ్చే సంవత్సరం పెద్ద వస్తువు కొనుక్కోవాలనుకుంటాం. సంవత్సరానికి మన బతుకు మారాలనుకున్నాం, కుటుంబంలో మారాలనుకున్నాం. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందని ఎవడో కూడా అనుకోవటం లేదు. అందుకే బలహీన పాదములు కలిగిన వారిగా ఉన్న చోటే ఉంటున్నాము తప్ప
మనలో ఏం లేదు, మార్పు ఉండడం లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకు వేయడానికి, గంతులు వేయడానికి సిద్ధమై ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఉన్న స్థితిని ఆటోమేటిక్గా ఆయనకి అద్భుతం చేయడం ఎంతసేపు తెలుసా? అరక్షణం. ప్రైజ్ ద లార్డ్. అసలు ఒక మాట నా గుండెని ఎంత అంటే అలా చేస్తుంది. అరక్షణం అంట. ఎంతసేపట్లో అతను గంతులు వేసాడు. పౌలు గారు వెళ్ళి నూనె రాసి యేసయ్యా స్వస్థపరచు అని లాగాడా? నెల నెలలు వచ్చి ఆయనకి ఏమన్నా పరిచయం చేశాడా? రోజులు వచ్చి ఏమన్నా ప్రార్థన చేశాడా? అరక్షణం. లేచి నిలబడరా బాబు అంటే గంతులు వేసాడంట. అరక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అద్భుతం చేయడం అరక్షణం పని. అయితే ఆ అరక్షణంలో నువ్వు అద్భుతం పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలా? గంతులేసే ఆసక్తి, విశ్వాసం కలిగి ఉండాలి. నేను నిలబడాలి ప్రభువా నా కుటుంబం కోసం, నేను నిలబడాలి ప్రభువా నీ కొరకు. హల్లెలూయా. మేము ఈ కొద్ది సమయంలో కూడా దేవుడు ఎటువంటి ఆలోచన మాత్రం నింపినప్పుడు మాకు ఒకటే ఆలోచన, ఏది ఏమున్నా కానీ దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మాకు సమయం ఉంటే, జోబులో ₹1 ఉంటే ఖచ్చితంగా దేవుని పనిలో వాడబడాలి. ఎందుకని? గంతులేయాలి మేము. ప్రైజ్ ది లార్డ్. ఎల్బీఎస్ నగర్ ప్రాంతంలో గంతులేయడం కోసం నాతో పాటు కొంతమందిని పోగు చేసుకుంటున్నాను. ఎందుకని? గంతులు వేయాలి, విశ్వాసంతో గంతులు వేయాలి. మా ప్రార్థన తల్లి గారికి పలకరించారు. అమ్మ ఎలాగున్నారంటే, అయ్యా నీ ప్రార్థన వల్ల నేను నడుస్తున్నానండి. నా ప్రార్థన కాదమ్మా, దేవుని కృప అంటే ఆ దేవుడి ద్వారానే కదా నువ్వు ప్రార్థన చేసావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చేతిలో ఏం లేదు, కానీ ఆ క్షణంలో ఆ కుంటివాడు స్వస్థత పొందుకున్నట్టుగా పైకి రమ్మంటే నేను నడవలేనయ్యా, నా కాలు ఇరిగిపోయింది, నేను బయటికి పైకి అయితే రాలేదు, ఎక్కడే కూర్చుని అంటాను. ఆవిడ 2 వారాల్లో చక్కగా నడుచుకుంటూ పైకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా వ్యాపారం చేసుకుంటుంది. ఎవరి వల్ల? పౌలు గారి వల్ల అక్కడ స్వస్థత కలగల. ఎవరి వల్ల కలిగింది? కుంటివాడి యొక్క విశ్వాసము, దేవుని వాక్యం విన్నాడు కాబట్టి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నా వల్ల జరగలేదు. ఆవిడ నా ప్రార్థనకు, అలాగే ఆవిడ విశ్వాసం ఏంటంటే నేను పైకి ఎక్కాలి ప్రభువా అని శాముడు వచ్చి ప్రార్థన చేశాను, నన్ను పైకి ఎక్కించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపించాడు తప్ప నాలో ఏమి. మేము జస్ట్ పనోళ్ళం, మా పని చేసుకుంటా వెళ్తాం, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి మీరు అడిగే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థన మీరు చేయకుండా సేవకుడు ఎంత చేసినా ఫలించదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీ ప్రార్థన పునాది, మా ప్రార్థన పునాది సరిగ్గా ఉంటే ఎంతమంది సంఘం అంతా ప్రార్థన చేస్తే మీ ఇల్లు కట్టబడుతుంది. మీరే ప్రార్థన, మీ పునాది సరిగ్గా లేకపోతే మాలంటలు 100 మంది ప్రార్థన చేసినా కట్టినట్టే ఉంటుంది, కానీ మీ ప్రార్థన లేనప్పుడు పడిపోతుంది. హల్లెలూయా. మన కుంటివాడి విశ్వాసము పౌలు గారిని కదిలించింది. వాక్యం చెప్పే పౌలు గారు కూడా ఆపేసి మరి వెళ్ళి నిలబడరా బాబు అంటే గంతులు ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని యొక్క సేవకుడిగా నేను ప్రవచిస్తున్నా. ఏ బలహీనతల చేత పట్టబడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. బలహీనతలను బట్టి మళ్ళీ ఎత్తి చూపే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మన బలహీనులే, ప్రతి ఒక్కరు బలహీనులే. అందరూ, అందుకే బైబిల్ ఉంటుంది ఒక్కడునూ లేడంట. ఎవరో పరిశుద్ధులు కానీ మంచులు కానీ ఒక్కడు లేడు. అందరూ కూడా పాపము చేత దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నారు. హల్లెలూయా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. మనము కూడా బలహీనులం, ఒప్పుకోవాలి. ఎక్కడ బలహీనులం, ఎక్కడ పడిపోతున్నామో నువ్వు గనక ఒకసారి ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని విని నీలో గనక ఆసక్తి ఉండి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజున బలహీనత బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుంటివాడు అరక్షణంలో గంతులేశాడు. పౌలు గారి గంతులేమనలా, నిలబడమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసే కూడా ఏమంటాడంటే నువ్వు ఏదో వచ్చి ప్రసంగించేయమని చెప్పడు, ప్రార్థన చేయమ్మా, నీ పాదాలు మోపమ్మన్నట్టుగా నీ మోకరించమ్మా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నేను నడవలేనయ్యా, నా కాలు బాగాలేదు, నేను చిన్నప్పుడు చిట్టగా కూర్చున్నాను అని సాకులు చెప్పలా. ఏమన్నా సాకులు చెప్తే ప్రార్థన చేయమంటే నాకు రాదయ్యా, పాటలు పాడి నాకు రాదయ్యా. హల్లెలూయా. భోజనానికి వెళ్ళు, వెళ్తానయ్యా, ఎందుకు అది మాత్రం వచ్చు. హల్లెలూయా. గొడవలకి వెళ్ళమని వెళ్తారు. ప్రార్థన చేయమంటే నోరు రాదు, పాటలు పాడమంటే నోరు రాదు. మరి దేవుడు ఏ విధంగా మనం స్వస్థపరుస్తారండి? హల్లెలూయా. అంతేనక్క. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. మీ గారు అబ్బాయి చెప్పేది అర్థమవుతుందా? మన కుంటోళ్ళం కాదు, దేవుడు మంచిగా కృపించు. ప్రైజ్ ది లార్డ్. కుంటోడి దగ్గరికి వెళ్ళిన ఆయన కాళ్ళు లేకుండా ఎలా కూర్చున్నవారంటే వాడు చెప్తాడు బాధ, నాకు నడవాలనుంది, నడవలేకపోతున్నా, పరిగెట్టాలనుంది కానీ మీలాగే పరిగెట్టలేదు. కానీ ఏముందిరా అంటే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. గుడ్డోళ్ళని అడగండి, బయటికి వెళ్ళి గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర చెప్తారు, అన్న దేవుడు మీకు కనుక కనపడి మీకు ఏం కావాలని కోరుకుంటారంటే మాకు కళ్ళు కావాలని కోరుకుంటారు. ఎందుకని లోకాన్ని చూడలేకపోతున్నాం, మాకు కళ్ళు బలహీనంగా ఉన్నాయి. కానీ కళ్ళున్న మనం ఏం చూస్తున్నాడు? పొద్దులేసి కానీ ఫోన్లు టీవీలో చూస్తాం.
కళ్ళు లేనోడేమో కళ్ళు కావాలని కోరుకుంటాడు, కళ్ళు ఉన్నోళ్ళ కళ్ళు పోగొట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు లేనోడేమో ఆ చక్రాల బండి మీద తిరుగుతూ బాధపడతా ఉంటాడు నడిచే వాళ్ళని చూసి, కాళ్ళున్న మనమేమో ఏడబడితే అలా పరిగెడతా ఉంటాం. హల్లెలూయా. బలహీనత మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మన మనస్సు బలహీనత, మన చూపు బలహీనత, మన చేతులు బలహీనత, మన కాళ్ళు బలహీనత, ఇవన్నీ కూడా ఎక్కడ నడిపిస్తాయంట? కుంటోళ్ళలాగా ఒక చోటే ఉన్నట్టుగా నడిపిస్తాయి. ఎన్నడూ మనం అనుకుంటాం, అరే ఈరోజు ఇది చేయాలనుకున్నామే, చేయలేకపోయాం, ఎందుకు? రాత్రి బలహీనపరచబడ్డాం. చాలా మంది చూడండి, నాకు 3 సంవత్సరాల నుంచి ఉదయం పూట జాగింగ్కి వెళ్ళాలని ఉంది, నడవాలని ఉంది, నేను చేయబడుతున్నా, బలహీనపరచబడుతున్నా. ఆటో తోలి 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 ఇంటికి వచ్చి పడుకుంటే శరీరము బలహీనపరచబడి వెళ్ళలేకపోతున్నా. మళ్ళీ ప్రతిరోజు అంట పొద్దున్నే వెళ్దాం అనుకుంటాను, కానీ వెళ్ళలేదు. ఎందుకు? నా శరీరము బలహీనత చెందుతుంది. వయసులో హల్లు. కానీ నాకు అంత మాత్రం మంచిది కాదు. మనిషికి వాకింగ్ లేకపోయినా, ఎక్సర్సైజ్ లేకపోతే ఎంత బలహీనతో. దేవుని వాక్యం ప్రకారం విశ్వాసం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, స్తుతించడం లేకపోయినా మన ఆత్మీయ జీవితం మీ అన్నడు కూడా నిలబడినే నిలబడి. నువ్వు ఎంత వైట్ సొక్క వేసుకున్నా, వైట్ ప్యాంట్ వేసుకున్నా, నువ్వు పొద్దున్నే మందిరానికి ఆదివారం పూట వెళ్ళిపోయినా కానీ, నువ్వు కనుక విశ్వాసుడివి కాకపోతే నువ్వు ఎన్ని చేసినా కూడా జీరో. దేవుడు కౌంట్ చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సంవత్సరం అంతా స్కూల్కి పో, మంచి యూనిఫామ్ వేసుకో, అందరితో మాట్లాడు, నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఏమవుతుంది? నీకు సున్ననే పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కూడా ఆత్మీయ జీవితం ఎంత అందంగా కనపడ్డా, నువ్వు ఎంత ఇదిగా ఉన్నా, ఎంత ఇదిగా గొప్ప పాటలు పాడినా, ఎంత ఇదిగా చేసినా, దేవుని దగ్గర విశ్వాసము లేకపోతే నువ్వు కుంటోడితో సమానం. ప్రైజ్ ది లార్డ్. నేనైనా కుంటోడితో సమానం. మనం ఎదగాలి, ఆసక్తి కలగాలి, దినదినము కూడా అభివృద్ధి కలగాలి. నువ్వు ఎప్పుడైతే పౌలు ఆ యొక్క కుంటి వాళ్ళగా ఆసక్తి కలిగి ఉంటావో దేవుడే చూస్తావు ఒకరోజు నిన్ను. నువ్వు ఈ కృప పొందుకునే, నేను గత 7 సంవత్సరాలకు ఏసీ కొనాలనుకుంటున్నాను. ఏంది? ఏసీ కొంట పెద్ద విషయమే కాదు. అంతకంటే డబ్బులు నేను ఏం చేస్తా, ఖర్చు పెడుతూనే ఉంటాను. కానీ 7 సంవత్సరాల నుంచి ఎందుకు డిలే అవుతుంది తెలుసా? దేవుడు నాకు తగిన సమయం అది కావాలనుకుంటే ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? అది నేను పొందుకుంటానికి అర్హత కలిగి ఉన్నప్పుడు, అది నాకు ఖచ్చితంగా కావాలి అని అనుకున్నప్పుడు దేవుడే ఇస్తాడు. ఒకవేళ నా కుటుంబానికి అది ఖచ్చితంగా కావాలి అనుకుంటే దేవుడే ఆ సమయానికి మనకి ఏది కావాలో అలాగే మన యొక్క అవసరతను బట్టి ఆయన ఎలాగైతే చూస్తున్నాడో, ఈ రోజున నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా ఎదగాలనుకుంటున్నావో, నీలో ఆసక్తి ఉంటే నీకు ఎప్పుడు ఏది కావాలో నువ్వు అడగాల్సిన అవసరంలా ఆటోమేటిక్ అయ్యే. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరాల నుంచి అనుకున్నాము డ్రమ్ము కొనాలని, కొనలేకపోయాం. ఎంత? 3200. సంవత్సరం నుంచి 3,200 పోయేలేమా? అంతకంటే ఎక్కువగానే కట్టుకుంటూ వచ్చాం. కానీ ఒక సందర్భం వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, ఏం చేసాం? దేవుడు అన్నాడు, గో హెడ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చిన్న చిన్న విషయాలే కాదు, మన కుటుంబంలో మనకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు. నీ జీవితం ఎక్కడ ఉంచాలో తెలుసు, నీ బిడ్డల జీవితం ఎక్కడ ఉంచాలో తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో ఆయన సన్నిధిలో ఎంత గొప్ప స్థితిలో నీ లేపాలనుకున్నాడు బాగా తెలుసు. అయితే ఒకటే ఒకటి, నేను విశ్వాసం లేకనే నువ్వు కూలబడిపోతున్నావు, ఒక చోట ఉండిపోతున్నావు. హల్లెలూయా. నేను ఒక సేవకుడి దగ్గర పనిచేసి కొన్ని సమస్యలు వాళ్ళు ఆగిపోతే కొంతకాలము ఒకే చోట ఉండిపోయాను. సంతోష్ అనేవాడు ఒక నార్మల్ పర్సన్, ఏమీ చేత కాదు. కానీ అలా ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక యూత్ లీడర్గా ఉండి 6 నెలలుగా నేను ఒకే చోట ఉండిపోయి, ఎక్కడ ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా కూడా నేను ఒక ఏమీ లేనివాడిగా బతికాను. కానీ అలా ఒక ఆసక్తి వచ్చింది, నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి జనవరి 2000 గుర్తులేదుగా, సంవత్సరం గుర్తులేదుగా, 21 అనుకుంటా, 21 జనవరి నుంచి ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చేద్దామని ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క సేవకుని ఎత్తుకొని పట్టుకొచ్చుకొని లైటింగ్లు పెట్టి, వాళ్ళకి కానుకలు ఇచ్చి, వాళ్ళకి భోజనాలు పెట్టి, యవనస్తులు పిలిచి పరిచయం చేసి ప్రతి ఆదివారం కూడా నేను ఏం చేశానంటే అలాగ ఒక మ్యాక్సిమం 1 సంవత్సరం పాటు అనుకుంటా, 1 సంవత్సరం పాటు ప్రతి ఆదివారం ఒక్కొక్క సేవకుని పిలుచుకుని, దేనికో తెలుసా? నా వల్ల, నా కుటుంబం వల్ల ప్రతి ఆదివారం ప్రార్థన జరగాలి అని. కానీ దేవుడు అన్నాడు, నువ్వు బలహీన పాదములు కలిగిన వాడివి, కానీ ఏముంది? విశ్వాసం ఉంది. ఏ ఎలిబెస్ నగర ప్రాంతంలో ఎంతమంది సేవకుని పిలిచానో అదే రోడ్లో, అదే ప్రాంతం దేవుడు నన్నే సేవకుని నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కుంటోడు ఎక్కడైతే కుంటోడు పిలువబడ్డాడో అదే ప్రాంతంలో గంతులేసే ప్రభు దేవుడు ఇచ్చినట్లుగా మనలో కూడా ఏ ప్రాంతంలో అయితే మన కుంటోళ్ళు గానో గుడ్డోళ్ళు గానో పాపము చేత పాపులుగా పిలువబడుతున్నామో, దేవుడు కోరుకునేది నీ విశ్వాసం కనుక కరెక్ట్ అయితే నువ్వు అక్కడే దేవుని బిడ్డగా పిలువబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము బలహీనపరచబడుతున్నామంటే ఎక్కడ బలహీనపరచబడుతున్నాం? వాక్యం విన్నారు ఈ రోజున, ప్రార్థన చేసే కృప ఇలా ఉంటే
నా కళ్ళుకి అంత దృష్టి లేకపోయినా దేవుడికి బాగా తెలుసు. నీళ్ళు విశ్వాసాన్ని బట్టి నువ్వు నిజంగా బలహీనపరచబడుతున్నావా, బలహీనత నుంచి బయటికి రావాలని ఆలోచన నీకుందనుకో, బలహీన పాదములు కలిగిన వాడిని ఎలాగైతే బలపరిచి ఆ కుంటుడనే పేరు తీసేశాడో, ఈరోజు మన మీద కూడా ఉన్నటువంటి ఏ పాపమో శాపమో మనల్ని ఏం చేస్తుందంటే 10 మంది ముందు మన ముందు అనకపోయి వెనకాల అంటారా మన ముందు ఒక మాట మంచిగా మాట్లాడి వెనకమాల నువ్వు ఎలాంటి దాని వాళ్ళందరికీ తెలుసు, నువ్వు ఎలాంటి వాడు వాళ్ళందరూ తెలుసు కాబట్టి వెనకాల మాటలు వస్తూ ఉంటాయి. ఈరోజు నా దేవుని మాటను బట్టి విశ్వాసాన్ని బట్టి నేర్చుకుంటూ మార్చుకోగలిగితే పౌలు గారికి దేవుడి దర్శనంలో చూపించి అతను నడిచేలా చేశాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా ఈ దేవుని వాక్కుని ప్రకటిస్తున్న నాతో కూడా మాట్లాడవచ్చు, నీ కొరకు ప్రార్థన చేయమని. అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆ బలహీనత నుంచి బయటకు వచ్చి నీకు కూడా బలము కలిగిన పాదముగా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఎవడు నేను పాపి అండవు, అప్పుడు నేను ఎవడో కూడా ఆ చెడ్డ మాటలు మాట్లాడు, అప్పుడు నేను ఎవడో కూడా ఇది చేయడు. ఈ రోజున అనేక మంది చెడ్డవాళ్ళు మారి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మరలా ఎవరో కూడా చెడ్డవాళ్ళు కనిపించుకోవట్లేదు. గంజాయి తాగేవాడు అనేవాళ్ళు కూడా దేవుళ్ళు మారినప్పుడు గంజాయి తాగేవాడిని ఏమన్నా బ్రదర్ అని పిలుస్తున్నారు. రైతులు వ్యభిచారం చేస్తున్నటువంటి వారు కూడా వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు విని విశ్వాసాన్ని పొందుకొని మంచి జీవితం పొందుకున్నప్పుడు ఎవరు కూడా వ్యభిచారాలని అంటలేదు, సిస్టర్ గారు అంటున్నారు. రైతులు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మారదు, ఎక్కడికి వెళ్ళినా నీ మీద పడ్డ నిందలు పోవు. కానీ ఒకటి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ బలహీనతలు పోగొట్టి దేవుడే నీకు నూతన పేరు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం ద్వారా దేవుడు ఎవరి కొరకైతే మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఈరోజు నా బలహీనతల చేత పట్టబడ్డాం. బలహీనతలు మనల్ని పైకి ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఈ బలహీనతల వల్ల మనమంతా కూడా ఇంకా పాత రోత జీవితాన్ని కలిగి ఉన్నాం. ఆ కుంటివాడిలాగా మనం ఒకే చాట ఉండిపోయాం. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రోజున నాతో అవ్వచ్చు, మీతో అవ్వచ్చు, మనందరితో అవ్వచ్చు, ఎవరితో మాట్లాడుతున్నాడో అది వినే వాళ్ళకి మాత్రం, విశ్వసించిన వాళ్ళకి అర్థమవుతుంది. తగు జాగ్రత్త కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు విడిపించబోతున్నాడు కాబట్టి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమైన ఆయన, నేను ఈ బలహీనత చేత ప్రభువా నా మీద ఉన్న నింద పోగొట్టుకోలేకపోతున్నాను అయ్యా. ఈ బలహీనత చేత ప్రభువా నేను ఇంకా పాతరోత జీవితంలో ఉన్నాను, కానీ ఈ పాతరోత జీవితం ఏదో ఒక రోజు నన్ను కుంటోడుగా ఒక చోట ఉంచేసిద్ది ప్రభువా. కాబట్టి నన్ను క్షమించు. నిజమే ప్రభువా, నేను నా మనస్సు బలహీనమైనది, నా అవయవాలు బలహీనమైనవి, నా చూపు బలహీనమైంది ప్రభువా. కానీ ఈ రోజున ఆ కుంటివాడు పొందుకున్నటువంటి విశ్వాసంతో ఆ స్వస్థత నాకు కూడా కావాలా. నీ వాక్యం ఎందుకు ప్రకటించావు, ఎందుకని పౌలు గారిని ఇక్కడ తీసుకొచ్చావు, ఎందుకని ఆ కుంటివాడిని ఇక్కడ తీసుకొచ్చావు నాకు తెలియదు, కానీ ఈ రోజున ఆ కుంటివాడికి ఉన్న విశ్వాసం నేను కూడా పొందుకుంటానయ్యా. ఆ కుంటివాడు పొందుకున్నటువంటి గంతులు వేసే జీవితం నేను కూడా పొందుకుంటాను ప్రభువా. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు మారాలని నీ కనుక ఆలోచన లేకపోతే, నీ బలహీనత నుంచి బయటికి రాలేకపోతే ఖచ్చితంగా నువ్వు కొట్టబడతావు. కుంటివాడిలాగా ఒకే చోట ఉండే స్థితి దేవుడు ఇస్తాడు. నువ్వు నడవాలనుకుని నడవలేవు, పరిగెట్టాలనుకున్నా పరిగెట్టలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, తన ఆత్మతో హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. దేవానికి స్తోత్రం అయ్యా, విడిపించు దేవా, విడిపించు. దేవానికి స్తోత్రం అయ్యా, వారి మీద నీ కృప ఉంచు, కనికరం ఉంచు దేవా. దయచేసి ప్రభా క్షమించు, క్షమించు. సహోదరుడా, సహోదరి, ఆలోచన కలిగి ఉండు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నువ్వు ఇంకా పాత తర్వాత జీవితంలో ఉన్న బలహీనుడిగా ఉన్నావు, బలహీనురాలిగా ఉన్నావు. నువ్వు కనుక సరి చేసుకోకపోతే మరలా ఒక్క స్థితికి వెళ్ళిపోతావు. ఆ కుంటివాడు ఎలాగైతే ఒక్క స్థానంలో కూర్చుండిపోయాడో మరలా నువ్వు అక్కడే కూర్చుండిపోతావు. నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రాలేవని దేవుడు సెలవిస్తున్నాడు. సరి చేసుకుంటావా, దేవుడు నీ మీద నింద తొలగిస్తాడు, నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయన మాట లెక్క చేయకుండా ధిక్కరించి తిరుగుతున్నావా, ఖచ్చితంగా నువ్వు మరలా అదే స్థానానికి వెళ్ళిపోతావు. దేవా క్షమించు, దేవా క్షమించండి, నీ బిడ్డలను క్షమించండి. నా మాలో ఉన్న ప్రతి అపరాధంను క్షమించండి. దేవా క్షమించండి, దేవా క్షమించు. పశ్చాత్తాపడుతున్నావా, ఆలోచన కలిగి ఉంటున్నావా, దేవుని వాక్యాన్ని విమర్శిస్తున్నావా, దేవుని వాక్యాన్ని విన్నట్టే విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టి నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, ఈ వాక్యం చూస్తున్న దానివైనా, ఎవరితో మాట్లాడుతున్నాడో జాగ్రత్త. మళ్ళీ వెళ్ళబోతున్నావు.
మరలా కృంగిపోయిన స్థానంలోకి వెళ్ళబోతున్నావు. నీ కుటుంబం మరలా ఇదిగో ఒకే స్థానంలోకి వెళ్ళబోతుంది. దేవుడు ప్రేమగా చెప్తున్నాడు, సరి చేసుకుంటావా? సరి చేసుకుంటావా నువ్వు ఈ రోజున? ఆ కుంటివాడిలాగా నువ్వు కనుక విశ్వాసం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో గంతులేసే స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసి ఉన్నావా? నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడున్నా కావచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, కుంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. పశ్చాత్తాపడు, సరి చేసుకో. ఖచ్చితంగా ఈ రోజున నీ కుటుంబం గంతులు వేస్తుంది, నీ ఆర్థిక పరిస్థితి గంతులు వేస్తుంది, నీ సంతోషము గంతులు వేస్తుంది. 10 మంది ముందు సంతోషముతో గంతులు వేసే స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యాన్ని అలక్ష్య పెట్టబాక. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుని వాక్యము గద్దించేది, ప్రేమించేది, సరిచేసేది, నిలబెట్టేది. దేవుని వాక్యము చెప్తున్నాడు అంటే అది ఫైనల్. తల్లి ఆలోచించు, ప్రార్థన చేసుకుందాం. దేవుడు కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సరిచేసి గంతులు వేసే స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు. వాక్యాన్ని అలక్ష్య పెట్టావా? అశ్రద్ధ చేసావా? గుర్తుపెట్టుకో, ఒక రాయి, ఆ రాయి మీద కుంటివాడు నడవలేని, పరిగెత్తలేని స్థితిలో పోయే వాళ్ళని చూస్తూ బాధపడే స్థానంలో ఉంటావా? గంతులు వేస్తూ అనేక మందికి సాక్షిగా బతుకుతావా? నువ్వే ఆలోచించుకో. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృప, నీ కనికరము చేత నా ప్రభువా ఎవరిని గద్దిస్తున్నావు నాయనా? నన్నే గద్దిస్తున్నావా? నా కుటుంబాన్నే గద్దిస్తున్నావా? ఇక్కడున్న వారిని గద్దిస్తున్నావా? ఈ వాక్యం చూసే వాళ్ళని గద్దిస్తున్నావా? నాకు తెలియదు, కానీ నీ గద్దింపుని ఖచ్చితంగా మేము తీసుకుంటున్నాం. మేము సరి చేసుకుంటాము ప్రభువా, ఖచ్చితంగా సరి చేసుకుంటామయ్యా. మాకు ఆ కుంటి జీవితం వద్దు ప్రభువా. అయ్యా నా తండ్రిని లెగలేని, ప్రభు నడవలేని ఆ బతుకులు మాకు వద్దు ప్రభువా. మేము దినదినము కూడా పరిగెడుతూ గంతులు వేసే కృప ఇచ్చేయండి దేవా. మమ్మల్ని కుంటి స్థానంలోకి తీసుకెళ్లే ఏ స్థితి కూడా మాకు వద్దు ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక ఈరోజు నీ వాక్యము ద్వారా విశ్వాసాన్ని పొందుకొని నా ప్రభువా గోతాన్ని రాబోతున్న ఉగ్రత దినమందు ప్రభువా మేము కాపాడబట్టడానికి నీ నామాన్ని స్మరించే కృప ఇచ్చేయండి అయ్యా. నిన్ను వ్యర్థముగా ఏనాడు ఉచ్చరింపకుండా సహాయం చేయండి అయ్యా. మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా ప్రభు దయచేసి తొలగించండి. ఆ బలహీనతలు ఎలాగ ప్రభు మేము ఎదుర్కోవాలో సహాయం చేయండి. ఆ బలహీనతలు ప్రభు మేము ఎలాగ తండ్రి నాయన ఎదుర్కొని ముందు కొనసాగాలని నేర్పించండి అయ్యా. ఈరోజు ఆ బలహీనతలే మమ్మల్ని మళ్ళా నా తండ్రి కదలేని మెదలేని స్థానంలోకి తీసుకెళ్ళబోతు మీరు హెచ్చరించారయ్యా. నీ గద్దింపునైనా చాలా భయంకరము ప్రభు. నీ మాట వినినవాడు రక్షించబడతాడయ్యా. నీ మాట వినినవాడు శిక్షించబడతాడు ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించి, మా కుటుంబాలను క్షమించి, మాలో ఉన్న అపరాధము పాపమును క్షమించి ఈ రోజున ప్రభు మేమున్న స్థితిలో నుంచి బయట తీసిరండి ప్రభు. నడవలేని స్థితిలో నుంచి గంతులు వేసే స్థితిలో నడిపించండి ప్రభు. అయ్యా మీరు అనేక మందిని విడిపించారు ప్రభు. ఈరోజు మమ్మల్ని కూడా విడిపించండి. ఈ కుటుంబం ద్వారా ఈరోజు నీ వాక్యం ఎందుకు ప్రకటించారో నాకు తెలియదు, కానీ దయచేసి నా ప్రభు మీరు ఎవరి కొరకైతే ప్రకటించారో వారిని క్షమించండి. వారికి కూడా మంచి మనస్సు కలగచేయండి అయ్యా. దయచేసి వారికి ఉన్న బలహీనత నుంచి బయటపడే కృపద ఇచ్చిన అవకాశం ఇవ్వండి ప్రభువా. దయచేసి నా ప్రభువా నీ కృప, నీ కనికరాన్ని మా అందరి మీద కూడా ఉంచి మమ్మల్ని తప్పించమని నీ సన్నిధిలో గంతులు వేసే లేడి పిల్లల వల్లే ప్రభువా, గంతులు వేసే దుప్పిల వల్లే తండ్రి, గంతులు వేసే చిన్న బిడ్డల వల్లే ప్రభువా మేమంతా సంతోషముతో ఆనందముతో ప్రభువా నీ సన్నిధిలో దినదినము కూడా గంతులు వేసే కృప మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని, మా కుటుంబాన్ని ప్రభువా ఆనందముతో సంతోషముతో ప్రభువా గంతులు వేసే కుటుంబాలుగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న ప్రార్థనలు ఏమైనా తప్పుంటే క్షమించి మరియమ్మ గారిని వారి కుటుంబాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా పేరు పేరున క్షమించి దీవించి ఆశీర్వదించి మరొక అవకాశం దయచేయమని నా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం, యేసు నామము జయం కలుగును గాక, సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా మరియమ్మ గారి కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.